అక్కడ పెట్టిన లైటింగ్స్ అన్నిటిని చూస్తూ ఉంటే ఇలానే దీవాళికి మనం కూడా ఇంట్లో డెకరేట్ చేసుకుంటే భలే ఉంటుంది అనిపించింది. నాకైతే ఈ బెల్స్ అన్నిటిని చూస్తుంటే గుళ్ళో గంటలే గుర్తొస్తున్నాయి. నేను ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుందని నా ఫ్రెండ్ ని కూడా కొట్టమన్నాను, ఎందుకంటే చుట్టూ ఉండే జనాలు నన్నే చూస్తున్నారు. అంత దూరం వెళ్లి ఫుడ్ ని ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. కల్చర్ ని రిప్రజెంట్ చేయడం అంటే హిస్టారిక్ ఐడల్స్, డ్రెస్సెస్ లేదా అవుట్ ఫిట్సే కాదు, అక్కడ ఫుడ్ ని కూడా రిప్రజెంట్ చేస్తారు. అలానే అన్ని స్టేట్స్ లో ఏవేవి దొరుకుతాయో అవన్నీ కూడా అక్కడ పెట్టారు. యాక్చువల్ గా నాకు న్యూ ఫుడ్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో తెలీదు తెలంగాణ ఫుడ్ కోర్ట్ లకు వెళ్లి తెలుగు ఐటమ్స్ తెచ్చుకున్నాను. బట్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే చికెన్ కుక్ అవ్వలేదు. కేక్ అయితే గనుక నాకు చిన్నప్పుడు కేక్ తిన్నట్టే గుర్తొచ్చింది, కానీ ఇది నార్థన్ ఫుడ్ లో దొరికింది. కానీ అది తింటున్నంత సేపు నాకైతే చిన్నప్పుడు స్ట్రాబెరీ కేక్ తింటున్న ఫీలింగ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత డెజర్ట్ తీసుకుంటున్నాను కదా, ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. నేనైతే హ్యాపీగా నాన్ వెజ్ అండ్ కేక్ తో కంప్లీట్ చేసుకున్నాను, కానీ నా ఫ్రెండ్ మాత్రం వెజ్ తినాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ నాన్న స్వామిమాల వేసుకున్నారని తినకూడదు. కానీ సెల్ఫ్ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం టేస్ట్ లేకపోయినా టేస్ట్ ఉందని చెప్తుంది అంతే. ఇంకా ఫైనల్ గా ఇంత ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి కూడా బయలుదేరిపోయాం, అది కూడా చాలా సేఫ్ గా. మీరు కూడా లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ తీసుకుని ఇలా డేట్స్ కి వెళ్ళండి.